తినవా కాక, నేను మీ కాక. ఈరోజు మనం చేసుకునేది రొయ్యల ఫ్రై చేసుకుందాము. మస్తు అవుతుంది. ఇదేంటంటే నేను 1 కిలో రొయ్యలు తీసుకున్నా, అది అర్ధ కిలో దూగినాయి. దానికి ఏంటంటే ఫస్ట్ మనం రొయ్యలు ఏం చేయాలంటే పైన లేయర్ ఉంటుంది ఒకటి, ఆ లేయర్ తీసేసుకోవాలి. ఇగో ఇట్లా కోసుకుంటే ఒక నల్ల లేయర్ వస్తుంది, ఆ లేయరు తీసేసుకోవాలి. తీసేసుకోకుండా చేసుకుంటారు కొందరు, కానీ అట్లా చేసుకుంటే బాగుండదు. ఇదేంటంటే ఇప్పుడు మంచిగా కడుక్కుందాము. ఇలా కడుక్కోనికి ఏమేమి వేయాలంటే సాల్ట్ వేసుకుందాం, పసుపు వేసుకుందాం, నీళ్లు పోసి మంచిగా కడుగుదాం. ఇప్పుడు మొత్తం ఇట్లా కడిగితే ఏంటంటే మొత్తం నీసు వాసన అనేది మొత్తం పోతుంది. ఇట్లా కడుక్కోవాలి. ఇట్లా ఇప్పుడు మనము రొయ్యల ఫ్రైకి కుండ పెట్టుకుందాం. ఒక 2 గంటల నూనె పోసుకుందాం. మనం ఫ్రెష్గా కడుక్కున్న రొయ్యలు వేసేసుకుందాం. ఇంత నీరు వచ్చింది, ఈ నీరు మొత్తం పోవాలి. 10 నిమిషాలలో మొత్తం నీరంతా వెళ్ళిపోతాయి. ఇట్లా చూసుకోవాలి అప్పుడప్పుడు ఉడికిందా లేదా. ఇట్లా నీరు పోయేదాకా గోలించుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా గోలింది. ఇది ఒక ప్లేట్లకు తీసేసుకోర్రి. అదే కుండల మళ్ళొక 2 గంటల నూనె పోసుకోరి. మనము ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మంచిగా ఎట్లా అంటే ఒక 70% గోలాలి. ఇది ఒక కట్ట కళ్యామాకు వేసుకోరు. కట్టెలు మాడతలే కింద లాడడానికి. నెక్స్ట్ మనం దంచుకున్న అల్లం వేసుకోరు. అల్లం వేయగానే తెలిసిపోతుంది మీకు ఆ స్మెల్. ముందుగా పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోండి. ఇట్లా రొయ్యలు వేసినాక మంచిగా దీనికి అన్నీ పట్టాలి. పట్టినాక కారం వేసుకోండి. 2 చెంచాలు వేసుకోండి. మనం ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి జర తక్కువ వేసుకోండి. 1/2 చెంచాడు పసుపు వేసుకోరు. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోరు. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇది బొగ్గు కాలే అవి అయింది. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోండి. ఇట్లా మాడింది. ఇట్లా ప్లేట్లోకి తీసుకోరు. ఇక మనకు వంట ఎక్కువడం వల్ల మొత్తము ఫ్లాప్ అయింది, ఆడిపోయింది. బెటర్ ద నెక్స్ట్ టైం 100% మీకు మంచిగా చేసి చూపిస్తా. ఏంటంటే వాటర్ తాగేసరికి ఇది ఇలా అయిపోయింది. మాడిపోయినా కానీ ఒకసారి టేస్ట్ అయితే చేద్దాము. చూడండి ఎట్లా మాడిపోయిందో. అందుకోసమే వంట చేసుకుంటూ పక్కకి వెళ్ళొద్దు. పక్కకి వెళ్తే కూడా ఇదే పరిస్థితి అవుతుంది. మనం వంట పొయ్యి మీద పెట్టి చాలా సార్లు మనం మర్చిపోయిన సందర్భాలు కూడా ఉండొచ్చు. నాకు కూడా అట్లా ఒకసారి అయింది. మాడిపోయింది కాక